శేఖర్ The real hero. Okay, Manorda, sir, Manor. మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ షెర్లీ గారు మీరు రండి. షెర్లీ గారితో షాల్వా ఇచ్చండి. ఆ బొకేస్ తీసుకోండి, కొద్దిగా హెల్ప్ చేయండి. ఈయన యంగ్. ఓకే సరే అన్న కొంచెం వెనక మీ వెనక్కున్నాను ఇట్లా వెనక సార్ అందరూ కొద్దిగా సార్ కొంచెం బ్యాక్ ఉండరా సార్ సైడ్ రండి సార్ కొంచెం సైడ్ గా ఈ పక్క నుంచి ఏమని ఇటు పక్క వచ్చండి. అతిథులందరూ ముక్కురాజు గారు లేకపోతే నా ఉద్దేశంలో హైదరాబాద్లో ఫెడరేషనే లేదు. ఎందుకంటే ఇక్కడ అప్పటికే ముక్కురాజు గారు మాస్టర్ వచ్చి స్టార్ట్ చేసేటప్పటికే ఆల్రెడీ ఇక్కడ ఫెడరేషన్ మా గోవిందరావు గారు, సివిఆర్ ప్రసాద్ గారు, తిలక్ గారు వీళ్ళంతా ఫెడరేషన్ పెట్టేశారు అప్పటికి. కానీ డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా టోటల్ ఫెడరేషన్ అయ్యేది కాదు. అప్పుడు ఆ టైంలో ఏ నమ్మకమో ఏంటో తెలియదు, కానీ ముక్కురాజు గారు వచ్చి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అప్పటి నుంచి దాన్ని పట్టుకుని ఏలాడారు. దానికి జనాన్ని తయారు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు. ఈయన తర్వాత రాకేష్ మాస్టర్ వచ్చి ఆయన జనాన్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి ఆయన కొంతకాలం కష్టపడ్డారు. వీళ్ళిద్దరి కష్టంతోనే ఇవాళ ఉంది. ఇవాళ భారతదేశంలోనే ఒకనొక కాలం 93లో అనుకుంటా, నాకు గుర్తుంది, ఫిఫ్సీ వాళ్ళు మొత్తం బ్యాన్ చేశారు ఈ డాన్సర్స్ హైదరాబాద్ వాళ్ళు ఎవరు ఏం పని చేయకూడదని బ్యాన్ చేసిన రోజుల్లో వీళ్ళిద్దరూ కంకణం కట్టుకుని ఇక్కడ వాళ్ళతో చెయ్యాలి అనుకుంటే అప్పుడు అన్నమయ్య మాస్టర్ చేశారు, ముక్కురాజు మాస్టర్ చేశారు. అలాగే ముక్కురాజు గారి మాస్టర్ గారిని మా నారాయణమూర్తి గారు ఆ రోజు మొదటి రోజు నుంచి ఆయన కాలం చేసేదాకా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి సినిమాకి ఆయనే వాడు. సో అలాంటి ముక్కురాజు గారికి విగ్రహం పెడతాం, పర్టికులర్గా డ్యాన్స్ అసోసియేషన్లో పెడతాం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ డ్యాన్స్ అసోసియేషన్ ఇవాళ నేషనల్ అవార్డుకి వెళ్ళేదాకా ఈ మెంబర్స్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది, పర్టికులర్గా నాకు. ఎందుకంటే ఈ ఫెడరేషన్ ఉద్భవించి ఒక స్టేజ్ వచ్చిన కాడి నుంచి నేను ఇక్కడ ఉండి ఇవాళ ఈ పిల్లలందరూ వచ్చారంటే పైకి వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంది. నేను ఫెడరేషన్ పెట్టిన కొత్తలో ఫెడరేషన్లో నేనున్న కొత్తలో
చాలామంది మెంబర్స్ ఇప్పుడు అందరూ పేరు పేరున గుర్తు వయసు అయిపోయి గుర్తులేదు కానీ అందరూ చాలామంది కనపడుతున్నారు ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరి కష్టమే ఇవాళ యూనియన్ ఇట్లా ఉంటాం. సో ఈ నేను ముక్కురాజు గారి విగ్రహం పెడతానికి సంకల్పించి పెట్టిన ఈ కమిటీని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం. నేను ఎందుకు ఇదే స్టేజ్ మీద లాస్ట్ టైం మీకు అక్కడి నుంచి కూడా ఆయన నాకు పరిచయం. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నాకున్న టెంపర్మెంట్కి శివసుబ్రహ్మణ్యంతో రిట్జోట్లో వచ్చిన గొడవ జరిగితే ఒక సాంగ్కి ఆ సెటిల్మెంట్ మళ్ళీ ముక్కురాజు గారు చేశారు. అప్పుడు ఆయన వచ్చి ఆయన మీరు సరే ఎందుకు చెప్తారండి, అతను కదా తప్పు చేసిన అతను కదా చెప్పాలంటే లేదు ఆ రెస్పాన్సిబిలిటీ నాదని చెప్పారు. అట్లా అంత పెద్ద మనిషి ఆయన. సో అప్పటి నుంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. తర్వాత కొన్నిసార్లు దాసనారాయణ గారి దగ్గర కలవటం జరిగింది. అండ్ ఆయన యూనియన్ పెడతాం, ఆయన బాగా అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు పూనుకున్నారు కాబట్టి వాళ్ళ యూనియన్ డాన్సర్స్ యూనియన్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఒక ఆశయాలతో క్రియేట్ చేశారు. అండ్ నేను కోరుకునేది ఒకటి, ఆ ఆశయాలను ముందు తీసుకెళ్ళటానికి మీరు అందరూ కూడా కలిసిమెలిసిగా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. డిస్టర్బెన్సెస్ కొన్ని వస్తూ ఉంటాయి, బట్ అవి అంత సాల్వ్ చేయలేని కాదు, సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు అందరూ ఏకతాటి మీద కూడా సాల్వ్ చేసుకుని ముందుకెళ్తే కనుక చేంబరు కౌన్సిల్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్సర్స్ యూనియన్ అభినందనీయులు. సో ఆయన సో అలాంటి వాళ్ళు లేకపోతే ఈరోజు యూనియన్ లేదు నిజంగా. సో అలాంటి మహాపురుషుని మీరందరూ ఒక ఎప్పుడు అమరుణ్ణి చేశారు ఈ ఆయన స్టాట్యూ పెట్టి. నిజంగా మనస్ఫూర్తిగా డాన్సర్స్ యూనియన్ అందరికీ అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ డాన్సర్స్ అసోసియేషన్కి ఏపీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంపూర్ణ సహకారాలు ఉంటాయని, చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సహకరిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి మాస్టర్కి మా హృదయపూర్వక జోహార్లు అర్పిస్తాం. వచ్చిన పెద్దలందరికీ, 24 కార్మికుల జనరల్ కౌన్సిల్ సభ్యులకి, మరి డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఇంత మంచి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి భరద్వాజ్ అన్నయ్య చెప్పినట్లుగా ఇక్కడ సంస్థను స్థాపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళి సొంతంగా చాలా యూనియన్లకి తక్కువ యూనియన్లకు ఉన్నాయండి. ఇట్లాంటి ఒక అద్భుతమైన బిల్డింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. కొత్త పాత కార్యవర్గం అంతా కూడా, ఇదంతా అసోసియేషన్ గొప్పతనం, మీ అందరి గొప్పతనం. అందరికీ ధన్యవాదాలు. మీరు ఆయన పిల్లలు ఇప్పుడు దాకా ఇంత దాకా వచ్చి ఎదిగినందుకు చాలా సంతోషం. ఇంకా 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 ఎదగాలని కోరుకుంటున్నాను. వాళ్ళ శిష్యులు తర్వాత ఆయన ఇద్దరు ధన్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైటర్స్ యూనియన్ ఆడితేనే మంచిగా అనిపిస్తుంది, ముసుగుల గుద్దులాట ఆడితే మంచిగా ఉండదు. అంతేనా? ఏమన్నా మరి సపట్లు కొట్టారు. చలో, ఒక విగ్రహం పెట్టిండ్రు అంటే అది ఎంత గొప్ప మనిషిదైతే పెడతారు, అవునా? ఒక విగ్రహం పెట్టుడంటే మామూలు మాట కాదు. ఒక నెహ్రూ, ఒక గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజశేఖర్ రెడ్డి, ఇట్లాంటి విగ్రహాలు పెడతారు. అట్లాంటిది అంబేద్కర్ లాంటి విగ్రహాలు పెడతారు. అట్లాంటిది ముక్కురాజు గారి మాస్టర్ గారిది విగ్రహం పెట్టారు అంటే ఇది మామూలు మాట కాదు. ఆయన ఎంత గొప్ప పని చేసిండు అంటే కొన్ని వేల మంది బతుకుతున్నారు. కొన్ని వేల మంది, అరే ఎవడో చెన్నై వచ్చి మన దీనిపోతే ఎట్లా రా, మనం పెట్టి ఇక్కడ మనం నిలబడాలరా అని తీసుకొచ్చి ఇక్కడ ఆయన డ్యాన్స్ చేస్తుంటేనైతే తల్లి మనం ఎగురుతుంటాం. ఎట్లా కాళ్ళు లేపుకుంటే ఎగురుతుంటారు. ఆ కంపోజింగ్లో సార్ ఎగురుతుంటారు. సార్ ఇక్కడనే ఉన్నారు. ఆయన డైరెక్షన్లో మొత్తం సినిమాలు, తెలంగాణ సినిమాలు తీస్తాడు. ఏముంటాయి, సార్ ఎగురుతుంటారు. ఆయన చేపించిందే కదా మీరు ఎగిరేది. ఏం సార్? వదుడు అన్న మాట్లాడుతాడు, పాట పాడుతున్నాడు. ఇది ఇక చెప్పాలంటే ముక్కురాజ్ సార్ గారు ఆయన మెట్లు ఎక్కలేకపోయినా కూడా మా యూనియన్ ఈ యూనియన్ కింద పైననే ఉంటుండే. చాలాసార్లు చెప్పినా నేను, కింద పైననే ఉంటుండే. మాకిద్దరికి బాగా సైమల్టేనియస్ అంటే ఏంది, ఇద్దరు అన్నదమ్ములు. సైమల్టేనియస్ అంటే డాన్సర్స్ ఫైటర్స్ కూడా ఇద్దరు అన్నదమ్ములే. ఎక్కడ లేపినా కూడా
ఎక్కడ లేపినా కూడా డాన్సర్స్ ఫైటర్స్ డాన్సర్ ఈ రెండే లేస్తాయి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమే. కానీ మాకు సపోర్ట్ చేసిరు భరద్వాజ గారు, మన దామ గారు, దిల్ రాజు గారు, వాళ్ళు చెప్పుకోవద్దు. కానీ ఇక సార్ కొత్తగా వచ్చిండు, రేవంత్ రెడ్డి లాగా ఉంటాడు ఈ సార్ లాగా మస్తు సపోర్ట్ చేసిరు. కాబట్టి ఈరోజు మేము ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళిపోయినాం. ప్లస్ ఎన్ని భాషలు అవుతున్నాయో అన్ని భాషలలో పోయి దున్నుతున్నాం మేమే. అవునా కాదా? అరే ఏం ఆవాజ్ లేదు, డాన్సర్లు లేరా ఇక్కడ? డాన్సర్స్ యూనియన్ ఒక ఫౌండర్ విగ్రహం పెడితే పబ్లిక్ లేరు, బాధ అనిపిస్తుంది నాకు. నేను ఫుల్ పబ్లిక్ అయిపోతుందేమో, మొత్తం జామ్ అయిపోయిందేమో అనుకుని భయంగా నాన్నే కారు ఆపేసినాం. చూస్తే ఎవరు లేరు, ఇది కరెక్ట్ కాదు. ఒక విగ్రహం పెట్టేంత వ్యక్తి మన యూనియన్ని నిలబెట్టిందంటే ఆయన కోసం మనం పనులు వదులుకొని వచ్చేసేయాలా. పనులు వదులుకొని వదిలేసి నైట్ షూటింగ్ అయితే లొటపీ షూటింగ్ పక్క పెట్టేయాలా, వచ్చేసేయాలా. ముందు ఆయనతోనే బతుకుతున్నాగా మనము. ఆయన పెట్టకపోతే ఉంటుంటిమా? ఆయన ఉండకపోతుంటాం కదా. ఇక సార్ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసారు కాబట్టి ప్రతి ఎర్ర సినిమాలో ఆయననే ఉంటాడు. ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది, తల్లి ఉండదా? అందరం చూస్తుంటాం కదా, ప్రతి సినిమాలు ఉంటాడు ఆయన. ఈరోజు విగ్రహం ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటా పోలో కోనే అనగానే మార్కెట్లోకి వచ్చేస్తాడు సార్. యాజ్ ఇట్ ఈస్ తయారు చేసారు, ఎవరు తయారు చేసారు కానీ జర ముక్కు దొడ్డుకుంది, కానీ అంతా బరాబర్ ఉన్నది. థ్యాంక్ యూ అలెక్స్. ఇంకోటి అన్నా, బలమల రాదు ఇది, సాయంత్రం దాకా మాట్లాడాలి మనం. మధ్యాహ్నం మళ్ళీ వేరే ఫంక్షన్. ఎండా కిండా జాంతనే ఇది ఊకుకే రాదు విగ్రహం ఆవిష్కారం అంటే. పెద్దమ్మ గుడి పూజ సాయంత్రం దాకా, రాత్రి 12 బजे దాకా బారాకున్ మాఫియాల ముక్కురాజు గారిని విగ్రహం పెట్టినట్టే మామూలు పండుగ. ఇవాళ పండుగ డాన్సర్స్ యూనియన్లో పెద్ద పండుగ, అది గమనించండి మీరంతా. పాపం ఓల్డ్ డాన్సర్స్ అంతా ఎన్నుకున్నట్టున్నారు, వాళ్ళందరూ అంతా మారిపోయారు, ఫేసులన్నీ గుర్తుపట్టడానికి వస్తలేరు. మస్తు రోజులు మా బిల్డింగ్ మీదనే ఉంటుండే, అప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూడలేదు. చాలా దూరం వచ్చేసారు కాబట్టి గుర్తుపట్టలేక అయితలేదు. ముందంటే కింద మీదనే ఉంటుంటే అమ్మ నమస్తే అనుకుంటే వెళ్ళిపోతుంది. అవునా కదా? అరే ఏం శబ్దం లేదేమో మీది. ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఎట్లుండాలి డాన్సర్స్ అంటే? ఈరోజు ఆస్కార్ తీసుకొని వస్తున్నాము, డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ముక్కురాజు గారు వచ్చి కూడా ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మనకి సహకరించిండ్రు. ఎవరు సహకరించారు? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మనకి సహకరించారు. కాబట్టి మనము ఆ సహకారంతో మనకి బ్యాక్ పుష్ ఉంటేనే కదా ముందుకు పోయేది. వీళ్ళంతా మనకి బ్యాక్ పుష్ ఇచ్చిండ్రు. ఈరోజు మనము ఫైటర్స్ అయినా డాన్సర్స్ అయినా ఆస్కార్ దాకా వెళ్ళిపోయినాము. రేపు ఏడికి వెళ్ళిపోతామంటే, ఏడికి పోతాం ఇంకోటి ఉంది కదా, చెప్పరా? ఇంటర్నేషనల్ కాదు, అయ్యో మర్చిపోయినారు మీరు. అలెక్స్ భాయ్ థ్యాంక్ యూ అన్న. మర్చిపోయి ఆగానా? ఇవాళ ఆపాలా? ఇవాళ నువ్వు టైం తీయాలి, తీసి మాట్లాడాలి. పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ పుణ్యాన్ని ఈడ నిలబడ్డాం మనం. వాళ్ళే మనకు సపోర్ట్ చేసారు కాబట్టి వాళ్ళు ఉంటారు, బరాబర్ ఉంటారు, గంట సేపు ఉంటారు. ఇంకా అర్ధగంట మాట్లాడతావా చేసే సీదా మొన్న వచ్చింది చూడు. నమ్మనప్పుడు మనల్ని నమ్మి స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కేవలం మన డాన్సర్స్తోనే పనిచేసినారు మన నారాయణమూర్తి గారు. సో స్టార్టింగ్ నుండి ముక్కురాజు గారి కొరియోగ్రఫీ ఇవ్వడం కానీ, మనల్ని ఎంకరేజ్ చేయడంలో కానీ, స్టార్టింగ్ నుండి సార్ మేము ఈరోజు ఉన్నామంటే మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర మీది. ఈరోజు మీరు రావడం మాకు చాలా సంతోషాన్ని, గౌరవకరంగా ఉంది. మీరు మాస్టర్ గురించి, అసోసియేషన్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు తమ్మాడు భరద్వాజ్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అనిల్ గారికి, అమ్మిరాజు గారికి, నటరాజు గారికి, ఫైట్ మాస్టర్ నాయకులు గారికి, డాన్స్ మాస్టర్ నాయకులు గారికి, ముఖ్యంగా ఈ మహానుభావుడు విగ్రహాన్ని నాతో ఆవిష్కరింపజేసే మహాభాగ్యం కల్పించినటువంటి అసోసియేషన్ పెద్దలు ప్రెసిడెంట్ జోసఫ్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దేవర్ గారికి, ట్రెజరర్ భాను గారికి, తదితర సభ్యులకు,
మొత్తం అందరికీ కూడా నటరాజు గారికి ఫౌండర్ సభ్యులు అందరికీ నా వందనాలు చెప్తున్నానండి. మీడియా మిత్రులరా ధన్యవాదాలు మీకు. ఈ అసోసియేషన్ ఇంత గొప్పదైంది. ఈవేళ అమ్మలు అయ్యలు తమ్ముళ్ళారా మీ అందరికీ నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే నాకు మామూలు ఆనందంగా లేదండి. ఎందుకంటే ఆ మహానుభావుడితో నాకు పరిచయం, నేను మా గురువు దాసనారాయణరావు శిష్యునండి. ఆయనకి అప్పుడు డాన్స్ మాస్టర్ రాజుగారు శేషు గారు, ముక్కురాజు శేషు గారు. శేషు గారు రాజుగారు విడిపోయారండి. రాజుగారు చేస్తున్నారండి. అప్పుడు రాజుగారు నేను చూస్తుండేవాడిని. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చానండి. అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా, ఆయన గొప్పతనం ఏంటంటే సిన్స్ బిగినింగ్ ఎప్పుడూ కూడా ఇతరులను కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఆయన నెంబర్ 1 అండి. ఎవరైనా వస్తే, ఎవరైనా అవకాశాలు కోరుకుంటే, అవకాశాలు లేవు పొమ్మంటుంటే ఆయన వెంటనే అడ్డుపడి పొమ్మనకండి సార్, చెప్పండి దర్శకులతో అవకాశం ఇప్పించండి, వీళ్ళే సార్ గొప్పలు అవుతారని ఆ టింజ్ ఏమవుతుందో ఆ టింజ్కి నిజంగా ఆయనలో ఉన్న మాననీయకోవడానికి నిజంగా శిరస్సుని దండం పెడుతున్నాను సార్ ముక్కురాజు గారికి. ముక్కురాజు గారు అంటే కేవలం డాన్స్ మాస్టర్ కదండి, ఎన్టీ రామారావు అంత మహానటుడికే ఆయన డాన్స్ నేర్పాడండి. ఆయన ఒక ఫైట్ మాస్టర్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక ఆయుర్వేదిస్ట్, ఈజ్ అ రైటర్, డైరెక్టర్, వాట్ నాట్, ఈజ్ ఎవ్రీథింగ్ అండి. మహామేధావైన ముక్కురాజు గారు అంటే అన్నింటిని మించి ఒక జీల్, ఒక గొప్పతనం ఉన్న మహోన్నత వ్యక్తి అండి ఆయన. ఆ దశలో ఒక ఇండస్ట్రీ మారాలన్నా, ఒక రాజధాని రావాలన్నా, ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఏదో నిర్మాతలు డైరెక్టర్లు వచ్చేస్తే డెవలప్ కాదండి. 24 క్రాప్స్ వస్తేనే, కార్మికులు, కర్షకులు, సమస్త మొత్తం శ్రామిక వర్గంతో వస్తేనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండి. ఆ డెవలప్మెంట్ ముఖ్యంగా 24 క్రాప్స్ ఫెడరేషన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ప్రొఫెషనల్ అసిస్టెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైట్ బాయ్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ శ్రమ చెమటతోని ఈవేళ భారతదేశంలో ఈవేళ పాన్ ఇండియా కాదు, హాలీవుడ్ని ఈవేళ తలదనే స్థాయికి ఈవేళ తెలుగు చలచిత్ర పరిశ్రమ వచ్చిందంటే బికాస్ దీస్ పైనీర్స్ అండ్ ఈ గ్రేట్నెస్. అలాంటి దశలో హైదరాబాద్లో ఈ చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ కోసం 24 క్రాప్స్ ఫెడరేషన్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ముక్కురాజు గారి పునాది విత్తనం 1991లో ఇంద్రలో డాన్స్ అసోసియేషన్ స్థాపించడమైనా. దట్ ఈస్ ది బేస్. అక్కడి నుంచి ఫైట్ మాస్టర్ అసోసియేషన్ మొత్తం ఎవ్రీథింగ్ నన్ను తీసుకెళ్ళేవాడిన. అప్పుడు నా సినిమాలు బాగా అప్పుడు నుంచి తీస్తున్నాను సార్, 40 ఏళ్ళ బట్టి తీస్తున్నాను నేను. మీరు నమ్మండి మిత్రులరా, ముక్కురాజు గారు డాన్స్ సెషన్ పెట్టినప్పటి నుంచి, నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి, నాకు పరిచయం చేసినప్పటి నుంచి అందరూ తమ్ముళ్ళు, కొత్త కొత్త తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. నా ప్రతి సినిమాలోనూ వాళ్ళని పెడుతూ వచ్చానండి. అలాంటి దశలో అందుకే అది గుర్తించి గౌరవించే ఈ మహానుభావులు ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చారండి. అలాగే ఇందాక మాస్టర్ మాట్లాడుతూ నారాయణమూర్తి గారు ముక్కురాజు గారిని చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఉన్నాడు, ముక్కురాజు గారు లేకపోతే ఆయన లేడు అన్నంతగా ఆయన మాట్లాడాడు. ముక్కురాజు గారు లేకపోయినా నేను ఉన్నాను. కానీ మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. వారి తీపి గుర్తులే మనందరం కూడా. నేనున్నా, మనందరం ఆయన తీపి గుర్తులే. ఆయన యొక్క కృషి ఏమవుతుందో, ఆ ఎంకరేజ్మెంట్ ఏముందో దాన్ని మనం కొనసాగించడమే ఆయనకి మనం ఇచ్చే అసలు శిశులు నివాళండి. ఈవేళ ఒక ఘటన చెప్పాలి. ఇందాక చాలామంది పెద్దలు మాట్లాడారు. నా చీమల దండు సినిమాలో ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నిలో పాట ఉంది, మీ అందరికి తెలిసిందా, పాడాడు కూడా తమ్ముడు. అప్పుడు చాలా అది ఒక నాకున్న స్థాయిలో చాలా భారీ సినిమా అండి. చాలామంది డాన్సర్స్ పెట్టానండి. ఎందుకంటే మీరు నమ్మండి, ఈవేళ ఇంత గొప్పలు అయిపోయిన స్థాయికి వచ్చినట్టు మామూలు ఆనందంగా లేదు నాకు. ఆ మద్రాసు వచ్చిన సీనియర్స్ అందరూ వచ్చి ట్రైలర్స్ టేక్స్ ఆర్ గోయింగ్ ఆన్, అప్పటికి 7 టేకులు అయిపోయండి. మన తమ్ముళ్ళు కొత్త కదా, వాళ్ళతో పాటు సమూర్తిగా కట్టలేకపోతున్నారు, టైం పడుతుంది. వాళ్ళు అప్పటికి 7 టేకులు తిన్నారండి. ఆ 8వ టేక్ 9వ టేక్ నారాయణమూర్తి గారు ఇంక మేము చేయలేము, మేము మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్ళిపోవాలి, ఇవాళ అయిపోవాలి, కాబట్టి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి, మేము చేసేస్తామన్నారు. వాళ్ళు కాస్త దయించి ఎంకరేజ్ చేయండి అమ్మ, కొత్త వాళ్ళు కదా ప్లీజ్. నేను వాళ్ళు విజ్ఞప్తి చేయడం, మళ్ళీ వాళ్ళు చేయడం, అప్పటికీ కాకపోతే ఇంక మేము వెళ్ళిపోతామంటే నేను ఓకే మీరు వెళ్ళండి, నేను ఇబ్బంది పెట్టను. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఉంటే మేము చేయమన్నారు. అంత మాట అనకండి, మీ పని ఉంది కదా, మీరు వెళ్ళిపోండి. వాళ్ళు లేకుండా నేను సినిమా తీయను, వాళ్ళు లేకుండా నేను సినిమా డైరెక్ట్ చేయను, వాళ్ళు లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగదు. ప్లీజ్ దండం పెట్టి వాళ్ళు పంపించి వాళ్ళతో చేయించా. ఒక లెజెండ్ పాట అయింది ఆ పాట, ఎర్రజెండ ఎర్రజెండ నీళ్ళు ఇప్పటికీ పాడుతున్నారు. ఈవేళ మీరందరూ ఏం అసోసియేషన్, ఏం ముక్కురాజు గారు, ఏం స్థాపన, ఏం విత్తనం అది. ఈవేళ టీవీ అండ్ ఫిల్మ్ మీడియాలో 600 మంది డాన్సర్లు ఉన్నారంటే, 600 మందిలో 50 మంది అదర్ స్టేట్స్ వచ్చారంటే, ఆ 600 మందిలో 150 మంది డాన్స్ మాస్టర్లు అవ్వారంటే, ఈవేళ శేఖర్ గారు
శేఖర్ మాస్టర్ గారు, జాని మాస్టర్ గారు, గణేష్ గారు, యశ్వంత్ గారు, యానీ మాస్టర్ గారు ఎంతమంది ఇవాళ టాపర్స్ అయ్యారండి. నిజంగా మామూలు ఆనందంగా లేదు, దుమ్ము దులుపుతున్నారు నిజంగా హౌ దేర్ కాంక్వరింగ్. అన్నిటికీ అంత గొప్పగా విత్తనం వేసిన మహానుభావుడికి నిజంగా శిరస్సుని దండం పెడుతూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు దండం పెడుతున్నానండి. ఒకటే నేను కోరుకుంటున్నా, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నాడు కార్ల్ మార్క్స్ మహానుభావుడు. కాబట్టి మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. మేబీ ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ డాన్స్ డైరెక్టర్, ఈజ్ ఫైట్ మాస్టర్, ఈజ్ యాక్టర్, ఎనీబడి ఎల్స్. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కూడా శ్రామికుడే. మనందరూ శ్రామికులమే. ఇలాంటి దశలో పాన్ ఇండియా అనే ఒక కొత్తది వచ్చి, ఈ పాన్ ఇండియా రావడం వల్ల ఈవేళ మనం తెలుగు వాళ్ళకి చాలామందికి, కొంతమందికి నిజం చెప్పండి పని లేకుండా పోతుందండి. పాన్ ఇండియా ఎప్పుడు ఓకే రావాలి, డెవలప్మెంట్ మనం ఆశిద్దాం. ఇవాళ ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళారు, మనం గర్విద్దాం. ఎక్కడున్న ఫుల్ ప్లేజ్డ్ మన డాన్సర్స్కి, మన యాక్టర్స్కి, మన ఫైట్ మాస్టర్స్కి, మన ఫైటర్స్కి, మన ప్రొఫెషనల్స్ మొత్తం అందరూ కూడా పని ఉండాలండి. ఆ పని ఉండేట్టుగా మన చలచిత్ర పరిశ్రమ పెద్దలందరూ కూడా కూర్చొని హిందీనేమో పాన్ ఇండియా అభివృద్ధి అనేది, ఆ యజ్ఞ ఫలాలు అనేవి అందరికీ చెందాలి తప్పితే కొద్దిమంది అనిపిస్తే కాదది. సో ఆ యజ్ఞఫలాలు అందరూ అనిపించేటట్టుగా, అందరికీ పని ఉండేట్టుగా ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ సేమ్ టైం ఈవేళ చిత్రపూర్ కాలనీ ఉంది, చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది ఈవేళ ఎంతోమంది కార్మికులకి, ఎంతోమంది యూనియన్ సభ్యులకి, అన్ని రకాల ఉన్న 24 క్లాసులు చాలామందికి ఇవాళ ఇళ్ళు లేవు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, చిత్రపూర్ కాలనీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ స్థలాలు ఇచ్చి వీళ్ళందరూ కూడా ఇళ్ళు కల్పించి మొత్తం ఒక పుణ్యం కట్టుకోండి. దానికి అనిల్ గారు, దొరయ్య గారు, ఈ పెద్దలందరూ ముందుకు రావాలని, ఫైట్ మాస్టర్ నాయకులు, డాన్స్ మాస్టర్ నాయకులు అందరూ ముందుకు వచ్చి ఒక విజ్ఞాపన పత్రాన్ని మీరు సీఎం గారిని రిక్వెస్ట్ చేయండి. ఇంకా చాలామందికి ఇల్లు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సోమరాజు గారు, మన ఫౌండర్ సెక్రటరీ గారు, ఎలా చేద్దాము ఏం కథ అన్నప్పుడు మేమందరం పరిచయం అయ్యాను అప్పుడు ఫెడరేషన్లో ముకురాజ్ మాస్టర్ గారితో. అలా కేడి ప్రభాకర్ గారు, నేను, వెంకటేష్ గారు, వాళ్ళు 4-5 అక్కడ ఇండస్ట్రీకి ఇక్కడ తెలంగాణలో ఉన్నంత హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళందరూ పరిచయం అయినప్పుడు ఆ టైంలో ఇలా యూనియన్ పెడితే ఎట్లుంటుంది, బాగుంటుంది అని, నేను అప్పుడు డాన్సర్నే, ఏదో డాన్స్ నేర్చుకుందామని సినిమాలలో ఏదో చేద్దామన్న ఉద్దేశంతో వచ్చినాము. వచ్చి అంచెలంచెలుగా ఇంత డెవలప్ అయ్యి ముకురాజ్ మాస్టర్ గారి ప్రోత్సాహంతో ఈ యూనియన్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఫస్ట్. నెక్స్ట్ అతని విగ్రహం పెట్టాలని చాలామందికి, మన సీనియర్స్కి అందరికీ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలా చాలా సంతోషం అండి నాకు కూడా. మా మాస్టర్ గారు, ముకురాజ్ మాస్టర్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ గారికి విగ్రహం పెట్టినందుకు చాలా సంతోషం. దానికి ముఖ్యంగా మాస్టర్ గారికి ప్రోత్సహించినట్టు ఇప్పటిదాకా చెప్పిన నారాయణమూర్తి గారు, అలాగే కొత్త ప్రొడ్యూసర్లని, కొత్త యాక్టర్స్లని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముకురాజ్ ముందుండేవారు. నెక్స్ట్